మేము పూజ మీద కూర్చున్నామని బాధపడుతున్నావా నువ్వు? మిమ్మల్ని చూసి నేనెందుకు బాధపడతా? మీరే గణపతి ఇప్పించుకున్నారు, పోయి పూజకు కూర్చున్నారు. నేను కావాలని కూర్చోలే బిడ్డ, గా ఎల్లక్క చెప్తే పూజ మీద కూర్చున్నా. సారి పూజ కోలు కూర్చుంటున్నా మరి. చిన్న కొడుకు చిన్న కొడలకు మొన్ననే పెళ్ళే, వాళ్ళే కూర్చుంటారు. ఈసారి ఎట్లయినా మీరు కూర్చోరు. అబ్బో, నీకు ఎల్లక్క చెప్తుంది, మల్లక్క చెప్తుంది. గిసొంటి రుజువులు నేను 100 తీసుకొస్తా. ఎవ్వరు షోల పూల పెడితే నమ్మేటట్లేరు. ఇగో నేను ఈ ఇంట్లో ఉండా, నీ కొడుకు నేను బయటికి పోయి ఏమన్నా కిరాయికి ఉంటాం. ఇంట్లోకి పోయేది లేదు, ఏరు పడేది లేదు. మేము నకరాలు చేస్తుర్రా? ఉండు, ఈ ఇంట్లోనే ఉండయ్యా. పెండ్లాన్ని ఎన్ని తిట్టా కూడా నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించదు. గిసొంటాను వీళ్ళు లగ్గమేం చేసుకున్నావు, నాకు గండానం మోపైనావు. అమ్మా 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 ఆకలేస్తుంది, అన్నం పెట్టే. అమ్మా ఏంది వినిపిస్తలేదా ఏంది? అమ్మా బయట పోయిందా ఏంది? అయ్యో, ఏం పడేసినావు? ఆగత్తలేదా? ఒక్క 5 నిమిషాలని చెప్పినా కదా. అచ్చదాకా కూడా పానం ఆగలేదా? ఏమన్నీ కింద పడేస్తున్నావు? అది నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు కదా అని. నువ్వు ఇప్పుడే కదా పిలిచింది. ఇట్లా విలువంగానే అట్లా వచ్చేదనుకు నేను ఏమన్నా మిషన్ అనుకున్నానా? అదే ఓ నిమిషం 2 నిమిషాలు ఆగితే కడుపు నిండిపోయిందా లేకపోతే కొట్టుకపోతుందా? నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే చేసుకుందాం అనుకుని వచ్చా. ఫోన్ చూస్తే పిలిస్తే అత్త కదా, బుక్కెడు బువ్వ వేయడానికి నాకు బరువైతుందా ఏంది? కంపలు మునిగిపోయినట్టు ఉరికొచ్చింది. ఏమన్నా నత్తుంది ఇంట్లో? ఏం లేదమ్మా, ఇంట్లో ఊడలేరు కదా అని నేను అన్నం వేసుకోవడానికి వచ్చిన. రజని వచ్చి నేను ఉన్నా కదా బా అన్నం పెట్టినకంటే
ఇంకా అది మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చినావు. అబ్బో నువ్వు మీ అమ్మకు నా గురించి మంచిగా చెప్తున్నావు కానీ మీ అమ్మకు నాకు తెలుసులే. పెళ్ళైనాక ఫస్ట్ రోజే నన్ను ఇంట్లోకి వెళ్ళిపో అన్నది. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన ఆమె ఏం మారది. ఎందుకే వాడేమన్నా అంటలేడు కదా నిన్ను? చదువుతా ఉన్నావు ఇంట్లో. ఏంది ఏమో చదువుడు బిదుడు అంటారు, పుస్తకాలు ఇట్లా తీసుకురా అన్న. వాడుకోవాలి నువ్వు తెచ్చే పెంటనే కదరా, ఇంట్లో పెంట తెచ్చి పెట్టినావు నువ్వు. నువ్వేందా నన్ను కొడతావు? కొట్టకపోతే ఏంద్రా ముద్దించుకుంటారు అనుకుంటున్నావా? ఓ రాయవరం పెట్టుకొని వచ్చినావు ఇంట్లోకు. నేనేం చేసిండే? ఏం చేసినావని మెల్లగా అడుగుతున్నావు. పెళ్ళాన్ని లగ్గం చేసుకొని వచ్చినావు, ఇంట్లో ఎవరితోటి ఎట్లా మాట్లాడాలని తెలియదా? చేసుకొని వచ్చినావు దాని బోడముండ లగ్గము. నేనేమన్నా చిన్న పిల్లనా నాకు ప్రత్యేకంగా చెప్పనీకి? చిన్న పిల్లని కాదంటావు, చేసే పని చక్కగా చెయ్యవు, ఇంట్లో ఎవరితోటి మంచిగా మాట్లాడవు. నీతోటి పెద్ద రామగో చచ్చిపడ్డది నాకు. అరే మీ లొల్లాపి ఫస్ట్ ఏమైందో చెప్పుర్రే. అన్న పొద్దుగా లేచి పొలం కడికి పోయిండు, ఆడ తినలేదు చేయలేదు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిండు, బుక్కడంతా తినటానికి ఇంటికి వచ్చిండు. అనికి బుక్కడ అన్నం పెడితే ఏమైతుందిరా? ఈ పెళ్ళ 24 గంటలు ఫోన్ పెట్టుకునే కూర్చుంటుంది. మరి ఓలకు చేస్తుందో ఏం లెక్కను. ఇసొంటి పెళ్ళని తెచ్చినావు ఇంట్లోకు. ఏమన్నా అంటే మాటకు మాట. అన్న నువ్వు ఇంక అన్నం తినలేవా? బంగారం ఇవన్నా చూసుకోవాలి కదనే, ప్రతి ఒక్కటి నీకు చెప్పన్నా. ఇగో నువ్వు చూడని చేయింది నా నాన్నకు చెప్తున్నా. నేనేం మీ అన్న నచ్చి అన్నం పెట్టుకోమనలే. ఒక్క 2 నిమిషాలు ఆగన్నా, అంతలే ఉరకచైనా పెట్టుకుంటాడు. దానికే నన్నటమేంది? ఏందన్నా నువ్వు కూడా గట్నే చేస్తావు? అది వేసేదాకా ఆగితే ఏమవుతుంది? ఇప్పుడు చూడు ఎట్లయిందో, మంచిగా ఉందా? ఇప్పటికన్నా అర్థమైందా వీళ్ళందరూ కలిసి నన్ను ఎట్లా బాధనం చేద్దామని చూస్తాలో? చూసినావా అన్న ఇది ఎట్లా బాధపడుతుందో? ఇంటికి పెద్దోని కాగానే కాదే, ఇంటితో ఎట్లా మాట్లాడు నేర్చుకో ఫస్ట్. అరే చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏం మాట్లాడుతున్నారా అన్న మీదకి? అట్నే మాట మాట్లాడు, వేస్తా మరి చెంపవికని. ఎందుకురా తినవా? తినకుండానే పోతున్నావు. చాలమ్మా. తినిపోతే బుక్కెడు పొద్దుగాల నుంచి తినలేవు. చూసిన వాడు పొద్దున్న దాకా పని చేసి వాడు తినకుంటేనే పోతుండు. ఆయన తినకుంటే నేనేం చెయ్యాలి? నేనేం చేయాలంటే నువ్వు వచ్చినావు కదా ఇంట్లోకి, నువ్వు వచ్చి నుంచి రపరపనే ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటలేదు. చూసినావా? చూడు మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో. మాట్లాడకపోతే ఏంది? అరే ఏందే మీరు అప్పరప్ప? ఇంట్లోకి వచ్చినప్పుడల్లా ఏదో ఒక పెంట పెట్టి పెడతానే ఉన్నారు. ఇట్లా బయటకు ఇటు అత్తనో రానో ఏదో ఒకటి పెడతానే పడదు. ఏదో ఒకటి పెడుతుందంటే దాన్ని నోరు మూసుకొని కూర్చున్నమాట ఎప్పటికోటి పెడతానే ఉంటుంది ఇంట్లో. మనిషి కనబడితే నీకు అసలు ఓర్వనే ఓర్వవు. కిడ్ జ్యూసు ఏంది? కిడ్ జ్యూస్ మాట్లాడంటే ఏంది మాట్లాడేది? గిడాని నువ్వు దాన్ని ఉన్నా కదా, నాతో మాట్లాడచ్చు కదా. చెప్పే, నీతోనే కదా మాట్లాడుతున్నా. నాతో మాట్లాడాలంటే అటు ఇటు తిరుక్కుంటా కాదు, నన్ను చూసి మాట్లాడాలి. నిన్నే. ఏంటి చెప్పు, ఏం మాట్లాడాలా? ఏం చెప్తున్నావు? గిడ కూసో. ఏంటిదే చెప్పు. మీ అన్నకు పెళ్ళి చేస్తారా? చెయ్యన్ని ఉక్కూడే ఎన్ని రోజులు అంటుంటాడే, ఒంటికాయలు ఎక్కువలే. మన లెక్కలు కాకుండా కొంచెం గ్రాండ్గా చేయాలి కదండి. బాగా గ్రాండ్ చేస్తారా? చెయ్యాలా మరి, గ్రాండ్ అంటే ధూమ్ధామ్ చేస్తాం మరి. ఓ చెత్తో ఎందుకు చెయ్యం? మీ అన్నకు పెళ్ళైనాక మీ వదినత్తది కదా, మరి ఆమెను ఎక్కడ ఉంచుతారు? అరే ఇంకేడుంటారే, లగ్గమైతే మన ఇంట్లోనే కదా ఉండేది. ఏంది గీన్నా? గీ మొత్తం తింట్లో మనం ఉండుడే ఇబ్బంది అవుతుంది, వాళ్ళని తీసుకొచ్చి ఏ మూలకు ఉంచుతావు? అరే
ఎట్టనో ఒక తిరిగి ఎలా తీసుకోవాలి ఏం చేస్తాను చెప్పు. ఏంటిది నడవది? ఉన్నదే ఒక్క రూము. ఈ రూమ్లో వాళ్ళ ఆ మూలకు మనం ఈ మూలకు అయ్యింది. అమ్మో అట్లయితే నాతో కాదు, నేనుండా. ఏంది ఏడికెళ్ళి అవుతుందా? కాకపోతే మీ ఇంటికి పోయా మరి. మరి మా ఇంట్లో గిట్లనే ఉంటామే. నీకు ఇష్టమైతుండు, లేకపోతే లేదు. అయినా నువ్వు అందరితో మంచిగా ఉండే, అందరితో మంచిగా ఉంటే నేను నీతో మంచిగా ఉంటా కానీ ఇక లేకపోతే లేదు, నీ ఇష్టం. కింద రాఖీ గడ్డ నీకు పోతే మీ అన్న ఏమన్నాడే? అంత అవమానం చేసిండు, నువ్వు బాధపడలేవా? ఈ రోజైందే మరి మా అన్నని దూరం చేసి మాట్లాడుతున్నావు అంటే నీకు మీ అన్న ఎట్లా నాకు మా అన్న అట్లా కాదా? నీ ఇష్టమే, ఉంటా ఉండలేకపోలేదు. సౌండ్ తగ్గండి. నా మనసు తల్లడి వాళ్ళన్నతో కూడా ఆయన మంచి లేకపోతే వాళ్ళన్న కూడా ఎంత బాధపడుతుండో. నేను తప్పు అర్థం చేసుకుని ఇట్లా ఒకటి మాట్లాడుతున్నా. మంచిగా ఉండొద్దు, అందరితో మంచిగా ఉండాలి.